జరిగింది. ఆయన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ఔన్నత్యాన్ని కోల్పోయే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకు నిరసనగా, ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఏదైనా ఉంటే నీటు విద్యార్థుల గురించి కొట్లాడాలే కానీ ఆ నీటు విద్యార్థులు కాకుండా అందులో మత కల్లోలకు సంబంధించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక మొన్న పశ్చిమ బెంగాల్లో గెలిచింది. అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విజయ దుందుబి మోగుతున్న కారణంగా మాకు ఉనికి లేకుండా పోతుంది దేశంలో అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నరేంద్ర మోడీని ఎదుర్కోలేక నరేంద్ర మోడీని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయనకు మరోసారి భారతీయ జనతా పార్టీ వేల్పూర్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము. నువ్వు ఆల్రెడీ ఇవరకే కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయి ఎక్కడ కనుమరుగు లేకుండా అయిపోతుందని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మేము గర్వంగా చెబుతున్నాము. అలాగే ఎక్కడ చూసినా కానీ దేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ నరేంద్ర మోడీని సగౌరవంగా ఆహ్వానించి ఆయనకు వివిధ అవార్డులు ఇస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఈ రాహుల్ గాంధీ ప్రభుత్వం నేను ఎక్కడ ప్రధానమంత్రి కాలేను ఈయన ఉన్నంత వరకు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నది ఏంటి అంటే రాబోయే రోజులలో తెలంగాణలో అతి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్